కోవూరు పట్టణంలోని శాంతినగర్ 3వ వీధిలో వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు యువత నాయకులు సాయిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 16 అడుగుల గణనాథుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఉంచి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ మరియు జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ గణనాథుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఇంత మల్లారెడ్డి, బెల్లంకొండ విజయ్, గాదిరాజ్ అశోక్, ఎంపీటీసీ స్నేల్ రెడ్డి, నలపరెడ్డి సురేష్ రెడ్డి, కూటమి నాయకులు, తెలుగు యువత పాల్గొన్నారు. నా బండిలో ముందుగా రాష్ట్ర జిల్లా మన కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదట వినాయకుడిని శాంతినగర్లో మా నాయకులందరూ కలిసి ఇక్కడ స్థాపించడం జరిగింది. అక్కడికి వచ్చి తొలి పూజ చేయాలని అడిగినందువలన ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. స్వామి చాలా బాగున్నారు. స్వామివారి ఆశీస్సులు శాంతినగర్ ప్రజల మీద అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పిల్లలందరూ రాబోయే రోజుల్లో వృద్ధి చెందాలని, ఇలాగే భక్తిభావంతో అందరికీ ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లో కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.